ఆసరా లబ్ధిదారుల ఎంపికను ప్రభుత్వం స్పీడప్ చేసింది. వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసు 57 సంవత్సరాలుగా నిర్ణయించడంతో కొత్తగా ఈ పథకం కింద చేరేవారిని ఎంపిక చేయడంపై ఫోకస్ పెట్టింది. లబ్ధిదారుల ఎంపికను త్వరగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో కలెక్టర్లతో సీఎస్ జోషి ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి కొత్త వారికి ఆసరా పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం కొత్త లబ్ధిదారుల ఎంపికను త్వరగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ సీఎస్ఎస్కే జోషిని ఆదేశించారు. దీంతో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్ తో సీఎస్ సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారుల ఎంపికలో కీలక అంశాలపై చర్చించారు. మరోవైపు కొత్తగా ఆసరా పింఛన్ల జాబితాలోకి చేరే వృద్ధుల ఎంపిక విషయాలపై కలెక్టర్లకు ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. ఓటర్ల జాబితా ప్రకారం ఆసరా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. నవంబర్ 19, 2018న ప్రచురించిన ఓటర్ లిస్టులను ఆధారం చేసుకోవాలని కలెక్టర్లకు ఇప్పటికే సూచించారు. 57 సంవత్సరాలు నిండి ఉండి అర్హులైన వారికి పెన్షన్లు అందనున్నాయి. ప్రతి కుటుంబంలో ఒకరికే ఉంటుందని తెలిపారు. ఇదే విషయంపై కలెక్టర్లతో సీఎస్ జోషి ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. తగు సూచనలు చేయనున్నారు. ఇప్పటికే 20 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించినట్టు తెలిసింది. జాబితాపై అభ్యంతరాలు, వినతులను స్వీకరించిన తర్వాత ఫైనల్ లిస్టు విడుదల చేయనున్నారు. మెట్ట భూమి 7.5 ఎకరాల లోపు, మాగాణి భూమి 3 ఎకరాల లోపు ఉండాలి. దరఖాస్తుదారుల వార్షిక ఆదాయం గ్రామాల్లో 1,50,000, పట్టణాల్లో 2 లక్షలుగా నిర్ధారించారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారిని అనర్హులుగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆసరా పెన్షన్ ను 1000 నుంచి 2,016 రూపాయలకు, వికలాంగుల పెన్షన్లను 1,500 నుంచి 3,016 రూపాయలకు పెంచనున్నారు. మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుని తదుపరి అర్హుల జాబితాను సంబంధిత వెబ్సైట్లో ఉంచనున్నట్లు తెలిపారు.